బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై కురిగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. కేవలము ఒక జాతి వారికో ఒక ప్రాంతం వారికో చెందినటువంటి ప్రవక్త కాదు. ఆయన విశ్వ మానవాళి కోసం వచ్చినటువంటి అంతిమ ప్రవక్త. దైవం పంపినటువంటి అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు మనుషుల్లో ఉన్నటువంటి వాళ్ళే, మానవుల్లోనే ఉత్తమమైనటువంటి వాళ్ళను దైవము ఒక జాతికి సంబంధించి ఒక ఉత్తమమైన వ్యక్తిని దైవము తన ప్రవక్తగా ఎంపిక చేసుకుని ఆయన ద్వారా ఆ జాతికి, ఆ ప్రజలకు, ఆ ప్రాంతానికి ఆయన సందేశాన్ని ఇస్తాడు. ఏ ప్రవక్త వచ్చినా మౌలికంగా ఒకటే సందేశం ఇచ్చారు. మానవులందరికీ కూడా దైవం ఒకటే, మానవులందరూ కూడా సమానమే. ఇది అదేవిధంగా కొంతమంది ప్రవక్తలకు దైవం గ్రంథాన్ని కూడా ఇస్తాడు. ఆ గ్రంథాన్ని దైవ గ్రంథం అంటే అందులో పాటించవలసినటువంటి విషయాలు, దూరంగా ఉండవలసినటువంటి విషయాలు, మన జీవన వ్యవహారాల్లో, మన జీవన గమనంలో ఎదురయ్యే రంగాలలో మార్గనిర్దేశనాన్ని ఆయన తన గ్రంథం ద్వారా ఇస్తాడు. ఆ గ్రంథాన్ని వివరించి చక్కగా ఒక మాదిరిగా ప్రవక్తలందరూ కూడా చూపిస్తారు. సరే, ఆ గ్రంథాల పరంపరలో చివరిగా ఖురాన్ వచ్చింది. ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. మహాప్రవక్త వారు దివ్య గ్రంథం, దివ్య ఖురాన్ పూర్తిగా దైవ గ్రంథం. అది అందులో దైవ మాటలు ఉంటాయి. ఆ గ్రంథానికి అనుగుణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి కొన్ని పలుకులు ఉంటాయి. వాటిని శిష్యులు వ్రాసుకునే తర్వాత కాలానికి అందజేశారు. వాటిని హదీసులు అంటారు, ప్రవచనాలు అంటారు. అందులో ఒక ప్రవచనం ఏంటంటే, ఏ వస్తువులోనైనా మృదుత్వం ఉంటే అది ఆ వస్తువును హృదయంగా అంటే చాలా మెత్తగా మలుస్తుంది. ఆ మృదుత్వాన్ని తీసేస్తే అది లోపభూయిష్టంగా మారిపోతుంది. సరే, మళ్ళీ మృదుత్వం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. దైవానికి ఇష్టమైనటువంటి గుణము సాఫ్ట్. మనకు నచ్చనటువంటి విషయం ఎదురైనప్పటికీ కూడా మనము మృదువుగా దానికి సమాధానం చెప్పడము, లేకపోతే మృదువుగా దాన్ని కాదనడము. ఎందుకంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏమండి, ప్రతి విషయంలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంత మాత్రం చేత మనము వ్యక్తి హననానికో లేకపోతే అతని క్యారెక్టర్ హననానికో పాల్పడవలసినటువంటి అవసరం అయితే లేదు కదా. ప్రతి విషయంలో మృదుత్వాన్ని, నువ్వు నాకు నచ్చినటువంటి విషయం చేస్తున్నావా, ఓకే, నో ప్రాబ్లం, చెయ్యి. ఎందుకంటే వాస్తవమైనటువంటిది ఏంటి అనేది దైవం వద్ద తేలుతుంది. ఇక్కడ తేలనటువంటి విషయాలు, ఎవరు కరెక్టు, ఎవరు ఏది అన్నది. కాబట్టి మహాశిలారు, అటువంటి సందర్భాల్లో మనము ఇక్కడ మానవీయ విలువలు, మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనకు నచ్చినటువంటి విషయం ఏది జరిగినా కూడా మృదువుగా దాన్ని మనం తిరస్కరించడమో లేకపోతే మృదువుగా దాన్ని చెప్పడమో అని చేసినప్పుడు ఈ సంఘర్షణ ఏదైతే ఉందో అది సమస్య పోతుంది. సర్వేజన సుఖభవంతు. థ్యాంక్ యూ.